సార్ నేను నిరపరాధిని సార్. నేను ఎవరిని చంపలేదు సార్. ఇది ఏంటని తెలుసా నీకు? డిఎన్ఏ రిపోర్ట్ సార్. అప్పుడు ఇందులో ఏమి రాసున్న విషయం కూడా నీకు తెలుసుంది అంతే కదా? మళ్ళీ మళ్ళీ నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పి నువ్వు చెప్తూనే ఉంటావు. అది మేము నమ్మాలా? అంటే నువ్వు హంతకుడు కాదని చెప్తావు. సార్ మాకు అది మాత్రమే నేర్పించారు, ఎందుకంటే నిజం తప్ప వేరే ఏం పెద్దది కాదని. ఈ కేసులో కూడా అదే నిజం సార్. సార్ నేను ఎవరిని చంపలేదు సార్, నిజం చెప్తున్నాను, చెప్పలేదు సార్. హత్య చేయలేదని చెప్తున్నావా? అలాంటప్పుడు నీ రక్తం ఆ వెపన్స్లోకి ఎలా వచ్చింది? అది నాకు తెలియలేదు. డామ్ ఇట్! అది ఎలారా నీకు తెలియకుండా పోతుంది? నీ చేతి మీద దెబ్బ తగిలింది కాదంటావా? రక్తం పడినందుకు ఎవిడెన్స్ ఉంది కదా, ఇది వివరంగా చెప్తుంది. హంతకుడి నువ్వే పంకజ్, సార్ నువ్వే. నేను చెప్తున్నాను కదా సార్, నేను ఆటో నుంచి దిగేటప్పుడే ఇలాగ కట్ అయిందని. సార్ ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చు. ఎవరైనా పంకజ్ని ఇరికించడానికి ట్రై చేస్తుంటారు. పంకజ్ ఏ మనిషి నీ చేతిని కోసాడో అతను కూడా నీ బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళి ఉండొచ్చు ఆ క్రైమ్ సీన్ లో పెట్టడానికి. తెలియదు సార్, వాళ్ళ దగ్గర శాంపుల్ ఉండే అవకాశం లేదు. వాడు నా చేయిని ఎప్పుడు కట్ చేశాడో అప్పుడు వెంటనే బయలుదేరిపోయాడు. అప్పుడు నాకు వెంటనే రక్తం రాలేదు, టైం పట్టింది సార్. వాడి దగ్గర శాంపుల్ ఉండే అవకాశం లేదు సార్. ఆ విధంగా నీ బ్లడ్ శాంపిల్స్ ఎవరో కలెక్ట్ చేయకపోతే మరి నీ బ్లడ్ క్రైమ్ సీన్కి ఒకే ఒక విధంగా వెళుతుంది పంకజ్. అది ఎప్పుడంటే నువ్వు అక్కడ హత్య చేయడానికి వెళ్ళినప్పుడు. ఇదే నిజం. అన్నీ తప్పుగా జరుగుతున్నాయి సార్. పంకజ్ మనకు అబద్ధం చెప్పాలనుకుంటే, తిప్పించాలనుకుంటే మనకు చెప్పుంటాడు కదా. అటాక్ చేసినాడు నా బ్లడ్ శాంపుల్ తీసుకెళ్లాడని. కానీ వాడు నిజమే చెప్పాడు సార్. వాడు చెప్పే నిజానికి వాల్యూ లేదా సార్? అవును అభిజిత్, నిజం చాలా ముఖ్యమైనదే. అది ఎవరైనా సరే నిజం ఏంటనేది తెలిసి తీరాలి. ఈ కేసుకు సంబంధించింది ఒకే ఒక్క సస్పెక్టే, అది కూడా ఈ పంకజ్. ఇప్పుడు నేను నిన్ను సిఐడి నుంచి సస్పెండ్ చేస్తున్నాను. సార్ సార్ నాకు పగ తీర్చుకునే మెంటాలిటీ లేదు సార్. సార్ నేను హంతకుడు కాదు సార్, నేను ఒక సిఐడి ఆఫీసర్ని. పంకజ్, నీ గన్, తర్వాత బ్యాడ్జ్. సార్ ఒక కొడుకు తన తండ్రి దినాన ఆయన మీద ఒట్టేసి అబద్ధం ఎలా చెప్తాడు సార్? నేను నీ దగ్గర అడ్వైస్ అడగలేదు ఫ్రెడీ. గన్ అలాగే బ్యాడ్జ్.
అన్నీ తప్పుగా జరుగుతున్నాయి. ఇది పూర్తిగా తప్పే అంటాను. నో అఫెన్స్ సార్, కానీ మీరు అప్పుడప్పుడు మా అందరినీ సందేహించకూడదు. ఇప్పుడు నువ్వేం నేను తప్పుగా చెప్పాలని ఏం చెప్పాను సార్? ఎప్పుడైతే సిఐడి ఆఫీసర్ మీద తప్పుడు నేరం మోపబడుతుందో అప్పుడు మీరు కొంచెం కూడా మమ్మల్ని నమ్మనంటున్నారు. నువ్వు ఏమంటున్నావు అభిజిత్? నువ్వు ఇలా అడుగుతావని నేను అనుకోలేదు. మాకు కూడా మీ పైన ఎక్కువ నమ్మకం ఉంది సార్. మీరు సైగ చేశారంటే మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అప్పుడు మేము కూడా నమ్మొచ్చు కదా. మా బ్యాడ్ టైంలో మీరు కూడా మాతో ఉంటారని నమ్మొచ్చు కదా. మీరు మమ్మల్ని నమ్మొచ్చుగా. నేను మీకెప్పుడు సపోర్ట్ చేయలేదా? నిజాన్ని కనిపెడటానికి నేను ప్రయత్నించలేదా? నిజం వెనకాల పరిగెత్తే ఈ పరుగులో అప్పుడప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారు సార్. మా బాధ్యతని, మా నమ్మకాన్ని మీరు అవమానిస్తున్నారు. నా పైన తప్పుడు నింద మోపినా మీరు నన్ను నమ్మలేదు. ఎంతవరకు? అభిజిత్ నిరపరాధి అని నిరూపించేదాకా వాడు జైల్లోనే ఉండి తీరాలి. దయ మీద తప్పుడు నేరం మోపినప్పుడు మీరు వాడిని కూడా నమ్మలేదు సార్. కానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోయారు సార్. ఒకసారి మీ పైన కూడా తప్పుడు నింద మోపారు. ఆ టైంలో మేమెవరూ మిమ్మల్ని సందేహించలేదు. మేము ఒక స్ట్రాంగ్ గోడగా మీకు భద్రతగా ఉన్నాం సార్. మీ మీద ఒక గీత కూడా పడకూడదనుకున్నాం. అలా మీరు కూడా మాకు బలంగా ఉండొచ్చు కదా సార్. అభిజిత్ ఒక హంతకుడి కంటే డేంజరస్ అయిన మనిషి ఒక ఎమోషనల్ సిఐడి ఆఫీసర్. ఇప్పుడు నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు అభిజిత్. సో నేను నిన్ను ఈ కేసు నుంచి రిలీవ్ చేస్తున్నాను. దయా, పూర్వి, ఇక మీద ఈ పంకజ్ కేసుని మీ ఇద్దరు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాలి. అర్థమైంది కదా? మీ ఇద్దరు మాత్రమే. ఓకే సార్. ఇప్పుడు నా మీద మీకు అంత నమ్మకం లేకపోతే నేను ఈ కేసుని న్యూట్రల్గా విచారిస్తాననిపించట్లేదు కదా. ఇన్నేళ్ల శ్రమ తర్వాత ఇలాంటి ఒక మెడల్ ఇలాంటి అదృష్టవంతుడికే దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ధైర్యం ఉంటే నా ముందు నిలబడు. అది చేసి చూద్దాం. మీరు వచ్చేసారా సార్? నేను మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను. మీ ఫైల్ అక్కడే ఉంది. అందులో ఫుల్ అండ్ ఫుల్ ఫినాన్షియల్ ప్లాన్స్ ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది. అరే, ఇవన్నీ దొంగ నోట్లు. హలో, ఏసీపీ ప్రతిమన్ హియర్. వాట్? ఎప్పుడు? అలాగా, సరే, ఓకే.
దయా, అభిజిత్, విక్రమ్ విజయ్ని హత్య చేశారంట. విక్రమ్ విజయ హవాలా కేసే కదా సార్? అదే వాడే ఇన్ని సంవత్సరాలుగా చట్టంలోంచి తప్పించుకుంటూ ఉన్నాడు. ఇవాళ కరెక్ట్గా ఇరుక్కున్నాడు. వాడు ఇంట్లోనే పెట్టి లేపేశారు. ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే శత్రువులు చాలా మంది ఉన్నారు కదా. సార్ సార్ రియలీ సారీ సార్, కొంచెం లేట్ అయిపోయింది. ఏమైంది పంకజ్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను మా నాన్నతోనే ఉన్నాను సార్. గుడికి వెళ్ళాను పూజ చేయడానికి. సరే, అవును, చేతికి ఏం దెబ్బ? అది వచ్చేటప్పుడు దెబ్బ తగిలింది, భయపడేంత ఏం లేదు సార్. సరే పంకజ్, నువ్వు రెడీ అవ్వు, ఒక మర్డర్ కేసు వచ్చింది. అభిజిత్, ఏంటి విషయం పూర్వి? విక్రమ్ విజయ్ మర్డర్. సిఐడి? అవును సార్ నేను గోపాల్, విక్రమ్ సార్ మేనేజర్ని. ఆ ముగ్గురు ఎవరు? అది మోహిత్, విశాల్, తర్వాత ఇది రాఘవ్. ఇది సార్ యొక్క సెక్యూరిటీ గార్డ్స్. ఓ, అన్నట్టు ఆవిడెవరు? ఆవిడ విక్రమ్ సార్ వైఫ్ మధు మేడం. ఇంకా మిగతా వాళ్ళందరూ స్టాఫ్ సార్. బాడీ ఎక్కడుంది? సార్ బాడీ లోపలే ఉంది. హంతకుడు గొంతు మీద అటాక్ చేశాడు. హంతకుడు పక్కాగా ప్లాన్ చేశాడు వీడిక్కడి నుంచి తప్పించుకోకూడదు. ఈ బాటిల్ పీస్తోనే అతని మీద వాడు అటాక్ చేసి ఉంటాడు. విక్రమ్ ఫోన్కి చివరి మెసేజ్ ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. నాకు ఎదురుగా వీపు చూపిస్తూ నుంచో. వీపు నుంచి దించాడంటే అంటే ఇతనికి మొహం చూపించడం ఇష్టం లేదేమో. ఇలా చూడండి సార్, ఈ పూల మొక్కల దగ్గర ఏం దొరికిందో ఆడియో రికార్డింగ్ డివైస్. ఆడియో రికార్డింగ్ డివైసా? వాళ్ళు ఈ రూమ్లో నిలబడి ఏమేం మాట్లాడారో దొంగచాటుగా ఎవరో విన్నారు. సార్, నాకు అతని పేరు తెలీదు, కానీ తాను చేసిన ఏర్పాట్లు చూస్తుంటే దాన్ని బట్టి ఏమనిపిస్తుందంటే ఆ మనిషి నా హస్బెండ్ ముఖ్యమైన క్లయింట్ అనుకుంటా. అతనే వచ్చి విక్రమ్ని కలిశాడని చెప్పాడు. ఆ క్లయింట్ సార్ బాడీ లోపలే ఉంది. విక్రమ్ కాంటాక్ట్ లోకి ఎలా వచ్చారు? సార్ నా వల్లే సార్. వాడే ముందు నన్ను కాంటాక్ట్ చేశాడు. అవును, విక్రమ్ సార్ గురించి అన్ని విషయాలు బాగా తెలిసి పెట్టుకున్నాడు. తర్వాత విక్రమ్ సార్ వాడు కేసు హోంవర్క్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. తర్వాత ఆయన నా దగ్గర మీటింగ్ ఫిక్స్ చేయమని చెప్పారు. అంటే మీరు అతను ఇంతకు ముందే కలిశారు? లేదు సార్, వాడే నాకు కాల్ చేశాడు, అది కూడా ప్రైవేట్ నంబర్ నుంచి. కానీ అప్పట్లో మీరు మీటింగ్కి ముందు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఉంచారు కదా? ఆ రూమ్ని బాగా చెక్ చేశారా? అలా అయితే ఈ ఆడియో రికార్డింగ్ డివైస్ అదెలా ఈ రూమ్లోకి వచ్చింది? సార్, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్లవర్ పాట్ లోపల ఉంది. నేనే సార్ చెక్ చేసింది, కానీ ఆ ఫ్లవర్ పాట్లో నేను అప్పుడు చూడలేదు. చూడలేదా? అవును సార్. సరే, మీరు చూడకుండా ఎలా మిస్ అయ్యారు? మీరు ఒక రండి, అక్కడికి వస్తే చాలామంది కళ్ళు బాగా కనిపిస్తాయి.
దీన్ని వాచ్ చేయి. షూట్ చేయకండి. కైలాష్ సార్, మీరు ఆయన ఎవరు? సిబిఐ ఆఫీసర్. కైలాష్ సార్, సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. విషయం ఏంటి సార్, మీరు హఠాత్తుగా బండిని బ్లాక్ చేశారు? అభిజిత్, నాకు ఆ మనిషి కావాలి. మీ సిఐడి బండిలో కూర్చున్నాడే వాడు. మోహిత. అతను మాకు సంబంధించి నేరస్తుడు సార్. అతను బ్యూరోకి తీసుకెళ్తున్నాం ఎంక్వైరీ లేదు చేయడానికి. అభిజిత్, వాడు హంతకుడు కాదు, సిబిఐ ఆఫీసర్. ఏమిటి సార్, ఆ మోహిత్ సిబిఐ ఆఫీసరా? కానీ సార్, వీడు విక్రమ్ ఉన్న చోట గాడుగా పనిచేశాడు. ఒట్టి నాటకం, నిజాన్ని దాయడం కోసం. ఏది సార్ నిజం? మోహిత్ ఒక అండర్ కవర్ కాప్. నేను చెప్పినందువల్ల వాడు డ్యూటీ చేస్తున్నాడు అక్కడ. నేను చెప్పినందుకే విక్రమ్ ప్లేస్ లో వాడు రికార్డింగ్ డివైస్ పెట్టాడు. అందుకే ఏమి చెప్పనని మొండికేశాడా? అండర్ కవర్. ప్రాణం పోయినా ప్రోటోకాల్ ని కాదండు. ఓకే సార్, కానీ అది యాక్చువల్గా కొంచెం విచారించాల్సి ఉంది ఒక మర్డర్ కేసులో. జస్ట్ జనరల్గా అడగడానికి. అన్నట్టు ఆడియో రికార్డింగ్ దొరుకుతుందా? మేము అది తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే హంతకుడు వాడు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలని. మీరు వచ్చేసారా సార్? మీ గురించే నేను వెయిట్ చేస్తున్నాను. మీ ఫైల్ అక్కడే ఉంది. అందులో ఫుల్ అండ్ ఫుల్ ఫినాన్షియల్ ప్లాన్స్ ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది. ఇవన్నీ దొంగ నోట్లు. సార్, ఏమనిపిస్తోందంటే విక్రమ్కి ఆ హంతకుడు ముందే తెలుసులా ఉంది. అందుకే హంతకుడు తన మొహాన్ని చూపించడానికి ఇష్టపడలేదు. వీళ్ళిచ్చిన డబ్బు మొత్తం దొంగ నోట్లని విక్రమ్కి తెలిసిన తర్వాత నిమిషం హంతకుడు అతన్ని చంపేశాడు. తర్వాత ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళినట్టున్నాడు. మనమందరం పనిచేద్దాం. అదే ఆ మోహిత్ ఉన్నాడు కదా, అండర్ కవర్ క్రాఫ్ట్, వాడిని విచారిద్దాం. ఐఎమ్ సారీ సార్, ఈ కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నేను మీతో ఇంకేదైనా విషయం చెప్పానంటే తర్వాత అది ప్రోటోకాల్ తప్పినట్టు అవుతుంది సార్. దట్ ఐ డోంట్ వాంట్. ఇలా చూడు మోహిత్, నేను నీ ప్రోటోకాల్కి విలువిస్తాను. కానీ ఏదైనా ఒక చిన్న విషయం ఉంటుంది కదా, అదే ఇన్వెస్టిగేషన్ టైంలో నీకు దొరికింటుంది కదా, అది నీ ప్రోటోకాల్కి మీరిన విషయం అయి కూడా ఉండొచ్చు కదా. అటువంటిది ఏదైనా నువ్వు నాకు చెప్పొచ్చు. అటువంటిది ఏదైనా ఉంటే చెప్పు, అది పెట్టి మనం హంతకుడిని కనిపెట్టచ్చు. నేను మీకు ఒక విషయం చెప్పగలను. అదేంటంటే గత కొన్నేళ్లుగా సిబిఐ చెప్పాలి అంటే ఈ విక్రమ్ వెనకాలే పరిగెడుతున్నారు. ఈ రోజు నుంచి 15 ఏళ్ల క్రితం 2002లో సిబిఐ ఒక అండర్ కవర్ ఆఫీసర్ తోటి విక్రమ్ విజయ్ని వెంబడించమన్నారు, కొన్ని ముఖ్యమైన ఎవిడెన్స్ సంపాదించడం కోసమని. కానీ ఏమీ దొరకలేదు. అంతేకాదు, అన్ఫార్చునేట్లీ మా ఆఫీసర్ కూడా చనిపోయాడు. ఒక్క నిమిషం, ఆ ఆఫీసర్ గారి పేరేంటి? ఇన్స్పెక్టర్ అధిరాజ్. ఇన్స్పెక్టర్ అధిరాజా. ఈ బాటిల్లో రక్తపు మరకలు ఉన్నాయి కదా, ఈ రక్తంలో విక్రమ్ డిఎన్ఏ తప్ప మరొకరి డిఎన్ఏ కూడా ఉంది. విక్రమ్ డిఎన్ఏ కాకుండా వేరే ఇంకొక డిఎన్ఏనా? అలా అయితే ఆ స్పాట్లో ఇంకొక అతను ఉన్నాడా? నువ్వేమంటున్నావు సోలంకి? క్రిమినల్ డేటాబేస్లో కంపేర్ చేసి చూసావా? నువ్వు మ్యాచ్ చేసి చూసావా? దానికి అక్కర్లేదులే. అనవసరం అంటే దానికి అర్థమేంటి సోలంకి? అసలు ఆ డిఎన్ఏ ఎవరిది? ఆ డిఎన్ఏ పంకజ్దే. వాట్? ఆ డిఎన్ఏ పంకజ్ గాడిదా? మన పంకజ్దే. అలా జరగటానికి అవకాశం లేదు. పంకజ్ ఒక సిఐడి ఆఫీసర్ అయిన పంకజ్ ఎలా ఒక హత్య చేయగలడు? నాతో ఉండే ఆఫీసర్ ఒక హత్య చేశాడా? కానీ సార్, పంకజ్ ఎందుకని హత్య చేసుంటాడు? అదే కదా నేను అడుగుతున్నా. సిఐడి ఆఫీసర్గా ఉండి ఎందుకని హత్య చేయాలి? సార్, విక్రమ్ ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక పోలీసు మోటార్ సైకిల్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అది ఎవరి మోటార్ సైకిల్? సార్, అదేంటంటే అది పంకజ్ది. నాకు అప్పుడే సందేహం వచ్చింది. ఏమంటున్నారు సార్? పంకజ్ బైక్ అక్కడ దొరికింది, అయినా మీకెవరికి షాక్ అనిపించట్లేదా? ఫ్రెడీ, విక్రమ్ విజయ్ ఆ రోజు హత్యకు గురైన వారు 15 సంవత్సరాల క్రితం అతిరాజ్ గారు, పంకజ్ వాళ్ళ నాన్న, ఒక అండర్ కవర్ కాప్ బాడీ గార్డ్గా మారి విక్రమ్ విజయ్లకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఆ టైంలో వారు
హత్య గావించబడ్డారు. అంటే సార్ పంకజ్ ఇలా అనుకొని ఉంటాడు, అతని తండ్రి మరణం వెనుక విక్రమ్ విజయ్ హస్తం ఉందని. అందుకని అతను తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ పంకజ్ ఎక్కడున్నాడు? అరే సార్, మీరేంటి ఇక్కడ? అదే ప్రశ్నే మేము కూడా నిన్ను అడగాలనుకున్నాం. నువ్విక్కడేం చేస్తున్నావు? నీకు ఆరోగ్యం బాగాలేదా? సార్, నా బైక్ దొంగతనం జరిగింది. ఇక్కడ పక్కన పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇద్దామని వచ్చాను. ఇదిగో చూడండి. మాకు తెలిసి నీ బైక్ ఎక్కడుందో. ఈ విషయం మీకెలా తెలుసు? నీ బైక్ విక్రమ్ విజయ్ ఇంటి దగ్గర దొరికింది. అదే విక్రమ్ విజయే మీ నాన్నను కూడా హత్య చేసింది. ఏసీపీ గారు చెప్పిన తర్వాత విక్రమ్ విజయ్ని చంపేశారని చెప్పడం నీకు తెలుసు కదా అదే విక్రమ్ విజయ్ అని? అవును సార్. నువ్వెందుకు మరి బ్యూరోలో అది చెప్పలేదు? నిన్న నువ్వు చెప్పుండొచ్చుగా ఆ విక్రమ్ విజయ్ మీ నాన్నను చంపాడని. సార్, అది ఇవాళ నాన్న అంత్యక్రియలు సార్. గుడి నుంచి బయటకు వస్తుంటే దాని గురించి ఆలోచిస్తున్నాను. మధ్యని న్యూస్ అలాగే చాలా షాకింగ్గా ఉండింది. అందువల్ల ఏం చేయాలో తెలియలేదు. తర్వాత నీకు చేతికి గాయమైంది కదా, అసలు ఏమైంది పంకజ్? సార్, ఇది గుడి నుంచి బయటకు వస్తున్నప్పుడు ముక్కు మొహం తెలియని వ్యక్తి ఎవరో వచ్చి నేను గాయపరిచి వెళ్ళాడు. ఊరికే కారణమే లేకుండా. సార్, నాకు తెలుసు మీరు నమ్మరని, కానీ అదే నిజం సార్. పంకజ్, నువ్వెప్పుడు కూడా బైక్లోనే కదా బ్యూరోకి వెళతావు. సడన్గా నువ్వు ఆటోలో ఎలా వచ్చావు? హఠాత్తుగా ఏం కాదు సార్, నా బైక్ 2 రోజులుగా స్టార్ట్ అవ్వట్లేదు. అంటే నీ బైక్ని ఎవడో ఒకడు వచ్చి తీసుకువెళ్ళాడా? దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఎవరికీ తెలియకుండా మానవ సంచారం లేని చోట వదిలేసి వెళ్ళాడు. అది ఎలాగంటే ఆ వ్యక్తి పక్కింటి పక్కనే వదిలేసి వెళ్ళాడు. అతని హత్య ఈ రోజే జరిగింది. తర్వాత ఇంకో విషయం, మీ నాన్నని చంపింది కూడా వాడే. సార్, మీరు నన్నే అనుమానిస్తున్నారా? అదేంటంటే మీరు విక్రమ్ గారిని చంపారనుకుంటున్నారా? ఒకవేళ పంకజ్ తన ఇంటి దగ్గర నుంచి విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే ఇటు ఈ జంక్షన్లోంచే వెళ్ళుండాలి. సార్ సిగ్నల్లో సీసీటీవీ కెమెరా ఫిక్స్ అయి ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. నిజంగానే పంకజే ఈ రూట్లో వెళ్ళాడా లేక ఇంకెవరైనా వెళ్ళారా అనేది. ఒక్క నిమిషం, కొంచెం రివైండ్ చేయండి. ఒక్క నిమిషం. పాజ్ చేయండి. సార్ చూడండి, ఇతను పంకజ్లా ఉన్నాడు కదా. బైక్ నంబర్ కనుక చూస్తే XYA 4784. సార్ పంకజ్ బైక్ నంబర్ కూడా ఇదే. పూర్వి, పంకజ్ అంత కేర్లెస్గా ఉండడు కదా. ఒక నేరం చేయడానికి ముందు తను వెళ్లే టైంలో రోడ్డు మీదే ఇంకొక నేరం చేయడు. వాడు సిగ్నల్ని బ్రేక్ చేశాడు. డెఫినెట్గా ఎవడో ఉన్నాడు, వాడు పంకజ్ని ఇరికించాలని చూస్తున్నాడు. అందుకే వాడు సిగ్నల్ని బ్రేక్ చేశాడు. ఎందుకంటే మనం పంకజ్ని అనుమానిస్తున్నాం కదా, అది ఇంకా బలపడుతుంది. అంటే పంకజ్ని ఎవరు ఇరికించాలనుకుంటున్నారు సార్? ఒకవేళ తన పాత శత్రువులు ఎవరైనా కావచ్చు. సార్, నాకు అలాంటి పాత శత్రువులు ఎవరు లేరు సార్. నన్ను ఇరికిస్తానికి ఇలా పన్నాగం చేస్తున్నారు సార్. పంకజ్, బాగా ఆలోచించు, ఎవరైనా ఉంటారు. లేదు సార్. అలా నీకు ఎవరు విరోధులు లేకపోతే ఖచ్చితంగా ఈ హత్యని నువ్వే చేశావు, నువ్వే చేసుంటావు. నీ తండ్రిని హత్య చేసినందుకు పగ తీర్చుకున్నావు. అది కూడా తన దినం రోజునే నువ్వు పగ తీర్చుకున్నావు. సార్, నాకు పగ తీర్చుకునే మెంటాలిటీ లేదు సార్. సార్, నేను హంతకుడు కాదు సార్, నేను ఒక సిఐడి ఆఫీసర్ని. సార్, నాన్న విషయం చూడండి, దాన్ని నేను సరిగ్గా చూడలేదు కూడా. సార్, నాకు ఏది గుర్తులేదు సార్. మాతో పాటు ఎంత టైం స్పెండ్ చేశారు, ఎంతసేపు ఉన్నారనేది కూడా తెలియదు సార్ నాకు. సార్, అతనికి ఇలాంటి అబ్బాయి ఉన్న విషయం కూడా నాకు, నా మీద అసలు అతనికి ప్రేమే లేదు సార్. అలా అయితే నీకు మీ నాన్నగారికి కూడా
రిలేషన్షిప్ అంత క్లోజ్గా లేదా? సార్ ఆయన ఒక అండర్ కవర్ కాప్ సార్. ఎప్పుడూ తన పనిలో ఆయన బిజీగా ఉంటారు. ఇల్లు, బిడ్డలు, పిల్లలు అని ఆయనకి అసలు సంబంధం లేనట్టే ఉంటారు సార్. నన్ను పెంచి పోషించిందంతా మా అమ్మే సార్. ఏదేమైనా పంకజ్, నీకు మీ నాన్నగారితో ఏవైనా కొన్ని జ్ఞాపకాలైనా ఉండాలి కదా, అలాంటివి ఏవైనా? లేదు సార్. సార్ అది కొంచెం గుర్తుంది సార్. అదేంటంటే నన్ను ఒక ఎగ్జిబిషన్ తీసుకెళ్తారు సార్. కానీ నన్ను అక్కడికి తీసుకెళ్లే ముందు హాస్పిటల్ తీసుకెళ్తారు సార్. ఎప్పుడూ అలాగే సార్. తర్వాత హాస్పిటల్కా? ఎందుకని? చిన్నప్పుడు నాకు ఒంట్లో బాగాలేకుండా పోతుంది. అందువల్ల ఆయన హాస్పిటల్ తీసుకెళ్తారు. నాకు నొప్పిగా ఉంటుంది సార్. నొప్పా? పంకజ్, ఎక్కడ నొప్పి అంటున్నావు? సార్ వీపీ మీదే సార్. ఇదిగో ఇదిగో వీపీ ఇక్కడ వైపు. సార్. పంకజ్, డాక్టర్ వీపీ వైపు ఏం చేశారు? తెలియలేదు సార్. ఇంతకన్నా ఏం గుర్తులేదు సార్ నాకు. ఆలోచించు పంకజ్, ఆలోచించు. నీ వీపీ నుంచి ఏదైనా ఇంజెక్షన్ వేశారా, లేకపోతే ఏదైనా రక్తం తీశారా? ఏం చేశారు? సార్ 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 డ్రిల్ మిషన్తో ఏదో చేస్తూ ఉన్నారు హాస్పిటల్లో. ఏంటి స్టార్టింగే డ్రిల్ మిషనా? ఆ తర్వాత నీకు భయంకరమైన నొప్పి ఉందా? కానీ చాలా బాధగా ఉంటుంది సార్. ఆ వారం అంతా బెడ్ రెస్ట్లోనే ఉంటాను సార్ నేను. సరే, నువ్వు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా గుర్తుకొచ్చిందా? విచిత్రంగా ఏదైనా ఫీల్ అయిందా? మత్తొచ్చిందా? అవును సార్. సార్ ఎగ్జిబిషన్ టైంలో నేను అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు ఒకలా ఉంటుంది సార్. తల తిరుగుతున్నట్టే ఉంటుంది సార్. కానీ సార్, ఆ విషయానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. బస్ నాకేమనిపిస్తుందంటే వీళ్ళ నాన్న వీడి చిన్న వయసులోనే వీడి బోన్ నేరోని డొనేట్ చేశారు. కానీ సార్, పిల్లల బోన్ మ్యారో అలా తీయడం చాలా కష్టం కదా. చట్ట విరుద్ధమే. కానీ నాకేమనిపిస్తుందంటే డబ్బు కాసిపడో లేక ఇంక దేనికైనా ఈ డాక్టర్స్ వాళ్ళ నాన్న కోసం ఇదంతా చేశారనుకుంటున్నాను. అదంతా సరే సార్, కానీ నాకొక విషయం అర్థం కావడం లేదు. ఆ విషయానికి ఈ కేసుకి ఏమిటి కనెక్షన్? కనెక్షన్ ఖచ్చితంగా ఉంది పూర్వి. ఎందుకంటే చాలాసార్లు బోన్ మ్యారోని డొనేట్ చేసేటప్పుడు ఎవరికైతే అది మనం డొనేట్ చేస్తున్నామో ఆ వ్యక్తికి హ్యూమన్ క్లైమనిజం ఏర్పడుతుంది. హ్యూమన్ క్రైమరిజమా? అదేంటి డాక్టర్ సార్? అంటే ఏ వ్యక్తికైతే బోన్ మ్యారోని డొనేట్ చేస్తున్నారో ఆ మనిషి శరీరంలో 2 డిఎన్ఏలు తయారవుతాయి. ఒక డిఎన్ఏ వాడిదే ఒరిజినల్. ఆ ఇంకొక డిఎన్ఏ ఉంది కదా, అది బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేశారు కదా, వాడిది. అంటే సార్, పంకజ్ బోన్ మ్యారోని ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరి రక్తంలోనూ పంకజ్ డిఎన్ఏ ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ దయా. బాస్, నాకేమనిపిస్తుందంటే ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉంది. అందుకే పంకజ్ వాళ్ళ నాన్న ఇలాంటి పని చేశారు. అంతగా ముఖ్యమైన మనిషి అంటే పంకజ్ వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ ధీరజ్కి చాలా ముఖ్యమైన క్లోజ్ అయి ఉండాలి. తన మరణానికి పగ తీర్చుకోవడం కోసం వాడు ఇటువంటి హత్యని చేశాడు. ఎవడై ఉంటాడు? దయా. హాయ్ సార్. హలో అభిజిత్. హాయ్ దయా, ఎలా ఉన్నావు? హలో, గుడ్. సారీ మిమ్మల్ని ఇలాంటి చోటికి పిలవాల్సి వచ్చింది. అభిజిత్, నీకు ఏ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో అది సిఐడి ఆఫీసులోనూ దొరకదు, నా ఆఫీసులోనూ దొరకదు. థ్యాంక్ యూ సార్ మీ సహాయం కోసం. పంకజ్ చాలా నిజాయితీ గల ఆఫీసర్ సార్. మీరు సహాయం చేస్తేనే అతను నిరపరాధని నిరూపించగలము. అభిజిత్, నీకు గుర్తుందా ఒక ప్రమాదమైన క్రిమినల్ రాక వాణ్ణి పట్టుకోవడానికి నువ్వు నాకు సహాయం చేసావు కదా? ఆ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. స్నేహంలో రుణం తీర్చుకోలేము సార్. యాక్చువల్గా మాకు పంకజ్ వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ అధిరాజ్ గురించిన డీటెయిల్స్ కావాలి. మీకు తెలిస్తే ఇవ్వండి సార్. మీరు ఇన్స్పెక్టర్ అధిరాజ్తో కలిసి పనిచేశారు కదా? అవును దయ్యా. అజిరాజ్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ధైర్యశాలి కూడా. అతనితో కలిసి నేను పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. సార్, యాక్చువల్గా మాకు ఏం తెలియాలంటే ఆయన అండర్ కవర్ మిషన్ టైంలో ఆయనకి ఎవరితోనైనా ఎప్పుడైనా
క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడిందా? ఐ మీన్ కొత్తగా ఏదైనా కుటుంబం అలాంటిది ఏదైనా? అభిజిత్, ఈ అండర్ కవర్ అనేది చాలా వ్యత్యాసమైన జీవితం. ఆ జీవితం చాలా కష్టం. పోలీసులు కూడా మనుషులే కదా. తర్వాత మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలు జరిగి ఉండకూడదు. అంటే తనకి ఎవరితోనైనా ప్రేమ ఏర్పడిందా? ఆయనకి ఇంకొక కుటుంబం అలాంటిది ఏమైనా? అవును, అధిరాజ్ రెండో భార్య ఒక బిడ్డను కని చనిపోయారు. తర్వాత అధిరాజ్ గారు మరణించిన తర్వాత రెండవ బిడ్డ ఏమైంది? ఆ విషయం అది చెప్పండి. ఇప్పటి వరకు రహస్యంగానే ఉంది. ఆ అధిరాజ్ ఆ బిడ్డని ఎక్కడ పెట్టారు, ఎలా పెంచుతున్నారు, అటువంటి డీటెయిల్స్ ఎవరికీ ఎక్కడా తెలియలేదు. ఆయనకి ఇంకొక బిడ్డ కూడా ఉంది కదా, రెండో బిడ్డ చేసుకున్నాక పుట్టింది. అది చనిపోయినప్పుడు వయసు ఎంత? పంకజ్ కన్నా 2-3 ఏళ్ళు పెద్దోడై ఉంటాడు. ముందు పెళ్లి చేసుకుంది పంకజ్ వాళ్ళ అమ్మనే, కానీ రెండో భార్యకే ముందు బిడ్డ పుట్టింది. ఒకవేళ అతనికి ఏదైనా వ్యాధి ఉండొచ్చు. అందువల్ల అధిరాజ్ సార్ పంకజ్ బోన్ న్యారోని తీసి ఆ బిడ్డకిచ్చుండొచ్చుగా. తర్వాత తన తండ్రి మరణానికి కక్ష తీర్చుకోవడం కోసం ఒకవేళ పంకజ్ స్టెప్ బ్రదర్ ఇలా చేసుండొచ్చు కదా. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే పంకజ్ స్టెప్ బ్రదర్ ఎవరతను? ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను కూడా గెస్ట్ చేయగలుగుతున్నాను సార్. ఇప్పుడు ఏం జరిగిందో అర్థమవుతుంది. కైలాస్ సార్, మాకు ఇంకో సహాయం కూడా కావాలి. ఈ అండర్ కవర్ మిషన్ టైంలో ఇంకా ఎవరెవరు మీతో ఉన్నారు సార్? వాళ్ళందరి డీటెయిల్స్ కావాలి. అలాగే అధిరాజ్ సార్ టోటల్ జాతకం కావాలి. అభిజిత్, అది చాలా కష్టమైన విషయం. తెలుసు సార్, కొంచెం కష్టమే. కానీ ఒకరిని నిరపరాధం నిరూపించారుగా. మీరు ధైర్యంగా ఉండండి. అన్ని ఇన్ఫర్మేషన్స్ మా దగ్గరే ఉంటాయి సార్. షూర్. ఓకే. ఇంకా ఎంతసేపు అయ్యా వెయిట్ చేయాలి? ఎందుకని టైంకి రావట్లేదు? అరే ఏంటయ్యా, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇలా చూడు, మొత్తం పేమెంట్ నాకు ఇప్పుడే కావాలి. నేను సిటీ నుంచి బయటికి పారిపోవాలి. ఈ లెక్కని నేను ఈ రోజే ఈ నిమిషంలోనే సెటిల్ చేస్తాను. నీ అకౌంట్ సిఐడి క్లోజ్ చేసేస్తుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ స్టాఫ్ సార్. లేదు అభిజిత్, వాడు హంతకుడు కాదు, ఒక సిబిఐ ఆఫీసర్. తండ్రి అప్పును సెటిల్ చెయ్యాల్సింది ప్రతి కొడుకు బాధ్యత సార్. ఏ కొడుకైతే అలా చేస్తాడో అతన్ని మంచి కొడుకని చెప్తారు. అది నేనే. నువ్వు అది చేయలేదు. నేను నా తండ్రి మరణానికి పగ తీర్చుకున్నాను. ఇలా చూడు, మీ ఇద్దరి బాబు ఇన్స్పెక్టర్ ఆదిరాజ్ చాలా నీతివంతుడైన చాలా ధైర్యవంతుడిగా ఉండేవాడు. నువ్వేమనుకున్నావు? ఆయన నీలాంటి హంతకుని చూసి సంతోషపడతాడా? లేకపోతే అమాయకుడు పంకజ్ని చూసి సంతోషపడతాడా? నిజం ఏమిటంటే నాన్నగారికి ఎప్పుడు ఈ పంకజ్ అంటేనే చాలా ఇష్టం. అలాగే ప్రేమను కూడా ఇతనికే పంచారు. నన్ను ఆయన గారు అనాథ శరణాలయంలో వదిలేశారు సార్. ఎందుకంటే అప్పుడే ఆయన రెండో ఇంటికి ఎలాంటి ఇబ్బంది రాదు కదా. నీకో విషయం తెలుసా? నువ్వు నన్ను వెతుక్కుంటూ రావచ్చు కదా. నేను నీ తోడబుట్టునయ్యా. మన ఇద్దరం కలిసి ఆ విక్రమ్ వేసి ఉండొచ్చు కదా. తర్వాత చట్టాన్ని నాకు నీ సహాయం ఏమీ అవసరం లేదు. నా తండ్రిని చంపిన వాడిని ఎలా పట్టుకోవాలని, ఎలా శిక్షించాలని నేను ఎన్నో ఏళ్ల క్రితమే పథకం వేశాను, ఎంతో పకడ్బందీగా. అందుకే నేను సిబిఐ ఆఫీసర్గా మారిపోయాను. అచ్చం మా నాన్నలాగే ఒక అండర్ కవర్ ఆపరేషన్కు వెళ్ళాను, ఓ విక్రమ్ విజయ్కి వ్యతిరేకంగా. కానీ ఈసారి మాత్రం అతనికి శిక్ష పడాలని కాదు, అతన్ని నేను అంతం చెయ్యాలని. ఒక సిబిఐ ఆఫీసర్గా ఉండి నువ్వు అన్ని తప్పులు చేశావు. నీలాంటి మనుషుల వల్లే జనాలు చట్టాన్ని నమ్మనంటున్నారు. ఈ విషయంలో నీకు సహాయం చేసింది కేతనే కదా? అవును సార్. కేతన్ కూడా మా నాన్నగారితోనే కలిసి పనిచేసేవారు. ఆయన కూడా ఒక అండర్ కవర్ కాప్.
ఆయనే నాతో అన్ని విషయాలు చెప్పారు. ఆయన చెప్పడంతోనే నాకు అన్ని విషయాలు తెలిసాయి. చిన్న వయసులో నాకు ఒక ఆపరేషన్ జరిగిందని. అప్పుడే కదా తెలిసింది నీకు నీ రక్తంలో 2 DNA ఉందని. ఒకటి నీది, ఇంకొకటి నాది. నువ్వు హత్య చేసి నన్ను ఇరికించావు కదా. అవును, అందుకని నా రక్తం తీసుకుని ఆ బాటిల్ మీద వేసేశాను. ఆ తర్వాత నీ చేతిని కట్ చేశాను. ఒక్క దెబ్బతో 2 పనులు చేయాలనుకున్నాను. అలాగే 2 శత్రువులను, మా నాన్నను చంపిన విక్రమ్ విజయ్. హలో కైలాస్ సార్, నేను విక్రమ్ విజయ్ రూమ్లో ఆడియో డివైస్ సెట్ చేశాను. నువ్వా? తర్వాత నువ్వు. నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు కోపం రాకూడదు? ఈరోజు వరకు నీకే కదా అంతా దొరికింది. మా నాన్నగారి పేరు, గౌరవం, మర్యాద అన్నీ నీకే కదా. ఇందులో దురదృష్టం ఏమిటంటే ఇవన్నీ నీకు దక్కా కూడా కొంచెం కూడా బాధ అనిపించలేదు. మా నాన్నని చంపిన వాణ్ణి నేనే గనక వదిలేసి ఉంటే ఈ రోజు వరకు ఎలాంటి శిక్ష అనుభవించకుండా దర్జాగా బయట తిరిగేవాడు. సరే, ఇప్పుడు నీకు ఏం దక్కింది మోహిత్? జైలు. హత్య చేయడం వల్ల మీ నాన్నకి ఏం దక్కింది? చచ్చిన తర్వాత సిగ్గుపడి ఉంటారు కదా. ఒక విషయం మిమ్మల్ని అడగచ్చా? మీరెలా నన్ను కనిపెట్టగలిగారు? ఎలాంటి ఎవిడెన్స్ వదిలిపెట్టలేదు కదా. అన్నీ పంకజ్ వైపే చూపించేలా సెట్ చేశాను కదా. మోహిత్ మాకు బాగా తెలుసు. పంకజ్ అటువంటి పనులు ఎప్పుడూ చేయడు. తర్వాత నిన్నెలా మేము పట్టుకోగలిగాం అడుగుతున్నావు కదా. మాకు 2 DNAలు ఉన్నాయని తెలిసినప్పుడు అప్పుడే మేము మీ నాన్న ఆదిరాజు బ్యాక్గ్రౌండ్ను కూడా చెక్ చేశాం. అప్పుడే మాకు అతనికి ఇంకొక కుటుంబం ఉందని కూడా తెలిసింది. నువ్వు కూడా ఒక కొడుకు అని. అది చాలు కదా. నెక్స్ట్ మినిటే నీ జాతకం మా చేతిలో వచ్చేసింది. దాంతో అన్ని విషయాలు క్లియర్ అయ్యాయి. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మోహిత్. దీనికి క్షమాపణ అనేదే లేదు. నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒక నీతిగల ఆఫీసర్గా నువ్వు కూడా బ్రతికుండొచ్చు. రెడీ? ఫ్రెడీ సార్, నాకు తెలుసు నీ మనసులో పగ తీర్చుకోవటమే తెలుసని. కానీ నాకు ఒక అన్నయ్య ఉన్నారని నాకు ఇంతవరకు తెలియదు. నువ్వు ఏమవుతావని నాకు అసలు తెలీదు. కానీ నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నేను నీకోసం ఎదురు చూస్తాను. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. అరే పంకజ్, ఇలా చూడు. నీ మనసు మొత్తం మంచేరా ఉంది. ఎప్పటికి కూడా నువ్వు ఇలాగే ఉండాలి. గుర్తుపెట్టుకోరా. వెల్కమ్ బ్యాక్ టు సిఐడి. థ్యాంక్ యూ సార్. సార్, అది ఐఎమ్ సారీ సార్. మీరు చెప్పిందే కరెక్ట్. ఎమోషనల్ అయ్యానంటే నేను కొంచెం ఓవర్గానే మాట్లాడేశాను సార్. ఐఎమ్ సారీ. ఇలా చూడు అభిజిత్, మీరందరూ కూడా నాకు ఉత్తి సిఐడి ఆఫీసర్స్ మాత్రం కాదు. నా గొప్పతనం, నాకున్న నమ్మకం, నాకున్న శక్తి మీరే. తర్వాత ఏసీపీ ప్రతిమని ఎప్పటికీ తన శక్తిని ఎప్పుడూ సందేహపడడు. ఇక మీద కూడా సందేహపడడు. మనకి కూడా కష్టాలు వస్తుంటాయి, అవి వచ్చిన దారిలోనే వెళ్ళిపోతుంటాయి. కానీ మన బాధ్యత మనం సరిగ్గా చేసేటప్పుడు నా కొడుకుని నేను షూట్ చేయాల్సిన అవసరం వచ్చినా అప్పుడు కూడా నా చేతులు వడకవు.